अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तियाब है। टूरो जीन्स कंपनी, ए कंप्लीट मेंस वेयर, पद्मावती कॉलोनी बिसाइड स्टैंडर्ड मोटर्स, रमजान के लिए खुसूसी पेशकश करते हैं। 3 जीन्स सिर्फ 1999 रुपीज़, 3 शर्ट्स 1999 रुपीज़ और 3999 रुपीज़ की खरीदारी पर ट्रैवल बैग मुफ्त। आज ही विजिट कीजिए टूरो जीन्स कंपनी, सेल नंबर 9949950111। మిత్రులారా, నారాయణపేట జనజాతర మీ అభిమాన నాయకురాలు, స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణిక గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని చేపడితే, ఈ కార్యక్రమంలో నాతో పాటు మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు అభ్యర్థి మిత్రుడు సోదరుడు వంశీ చంద్రెడ్డి గారు, అదేవిధంగా షాద్ నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యుడు జి మధుసూదన్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు శ్రీహరి ముదిరాజ్ గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి మిత్రుడు సంపత్ కుమార్ గారు, కొడంగల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు అన్న పెద్దలు జితేందర్ రెడ్డి గారు, ఒబేదుల్లా కోత్వాల్ గారు, గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మక్తల్ నారాయణపేట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు రాత్రి 8 అయినా వేలాది మంది మీరందరు ఇక్కడ నించొని ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశీ చంద్రెడ్డిని ఆశీర్వదించడానికి, గెలిపించడానికి వేలాదిగా మీరు వచ్చినందుకు మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే వేదిక మీద నవంబర్ మాసంలో మీ అందరి దగ్గరకు వచ్చి ఆనాడు ఇక్కడి నుండే మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన ఈ ప్రాంత ప్రజలకు చిరపరిచితుడు, కొన్ని దశాబ్దాల కాలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డ కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారి మన్వరాలు, కీర్తిశేషులు మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారి కుమార్తె డాక్టర్ పర్ణికను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి. వారి మేనమామ శివకుమార్ రెడ్డి ఆ బిడ్డను కడుపులో పెట్టి చూసుకొని మీకు అండగా నిలబడి ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి. మీరు అండగా నిలబడి గెలిపించండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగా మీరు అండగా నిలబడి డాక్టర్ పర్ణికమన్ నారాయణపేట శాసనసభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే మీకు నేను చెప్పిన మాటగా
మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 1,30,000 ఎకరాలకు 4,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేసి ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. మన పక్కనే పరవళ్ళు దక్కుతున్న కృష్ణా నది జలాలు గ్రామ గ్రామాన ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, గద్వాలను ఇతర ప్రాంతాలను రాయచూర్లను రైలు కూత వినిపిస్తుంటే మక్తల్ నారాయణపేట కొడంగల్ పరిగి వికారాబాద్ వరకు ఈ ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది, మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను 10 సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు, బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు. ఎందుకంటే వీళ్ళెవరికి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ముఖం లేదు, వాళ్ళని అడగడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ గతి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపనే కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి ఆదేశాలు ఇచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మాకు కావాల్సిందే, మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మా ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే, నా కొడంగల్ గడ్డ మీద సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దానికి ఇలా మనం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు మిత్రులారా, మీరందరు నిలబడి మీరందరు కష్టపడి ఇక్కడున్న కార్యకర్తలే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 10 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపించినా, అవసరమైతే మీ ఊపిరొదిలిండు గాని కాంగ్రెస్ పార్టీ జెండాను వదలలేదు. మీ భుజాలు కాయలు కాసే విధంగా ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు గెలిపించి 7 మందిని ఎమ్మెల్యేలు చేసిండ్రు. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా ఇవాళ మీరు ఆలోచన చేయండి. మేము కాంట్రాక్టర్లకో, శ్రీమంతులకో, లేకపోతే జాగీర్దారులకో, జమీందారులకో టికెట్లు ఇయ్యలే. శాద్నగర్ లో నేను టికెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రజక కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి, ఒక రజక కుటుంబంలో ఉన్నవాడు పైకి రావాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రజక కుటుంబం నుంచి ఒక యువకుడు ఎమ్మెల్యే అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక రజకుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిందని నేను చెప్పదలుచుకున్నాను. అదే విధంగా మక్తల్ ప్రాంతంలో అతి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి పైకొచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జడ్పీటీసీగా మీకు అండగా నిలబడ్డ శ్రీహరిని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో ఒక ముదిరాజు బిడ్డను ఇవాళ మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడం ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైందా, లేకపోతే ఇంకెవరైనా ఈ అవకాశం ఇస్తారా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10% జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. నేను ఆయనని గడ్డ మీద నుంచి చెప్పిపోయినా, ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు, మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి. మీకు టికెట్ ఇయ్యని కేసీఆర్ ను గద్దెదించే శక్తి మీ చేతిలో ఉంది, మీరు నడుం బిగించండి అని ముదిరాజు సోదరుల ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన. మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ ని కోతి తీసి పాతి పెట్టి బొందలో పెట్టిండ్రు. ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా, మా మిత్రుడుగా, ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా,
ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్ లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్ కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీం కోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీం కోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరపున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి. మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్ర రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు నేను ఒక్క మాట ఇవ్వదలుచుకున్న, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్ లో వంశీచంద్ర రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా, మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. మిత్రులారా, రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు, మా మాదిగ సోదరులు వెనుకబడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిగ సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు. అందుకే మిత్రులారా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహ గారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏబిసిడి జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించిపించిన. శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్లో సంపత్ కుమార్ తో పాటు నన్ను మార్షల్స్ పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నీడ్చి బయట పడేసిండు చంద్రశేఖర్ రావు. ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖర్ రావు కాదా? ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నారు. నేను ఆ మిత్రుడిని కోరదలుచుకున్నా, నేనేం అనదలుచుకోలే. చంద్రశేఖర్ రావు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు. ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకి వెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కొట్లాడింది నేను. ఆయనలో వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, నిరసన తెలపడానికి వీల్లేదు. పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయనలో మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే, మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను. అందుకే ఇవాళ సోదరులారా, ఈ వేదిక మీద నుంచి నా మాదిగ సోదరులకు నేను చెప్తున్నా, సిరిసిల్ల రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన, అట్లూరి లక్ష్మణ్ ని విప్పుగా అసెంబ్లీలో వేసిన, పాల్వాయి రజనీ కుమార్ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ చేసిన ప్రీతం కుమార్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చిన. ఇవాళ నా పేషీలో ఐఏఎస్ అధికారి సంగీత సర్వే సత్యనారాయణ సెక్రటరీగా నా పేషీలో ఉందంటే ఒక మాదిగ బిడ్డకు అవకాశం ఇచ్చిన. ఇవాళ మిత్రుడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రకి ఇన్ఛార్జిగా ఈ రోజు వారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు.
దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇవి సరిపోతాయంటే ఇవి సరిపో. నాకు తెలుసు మీ జనాభా ఎంత ఉంది, మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది, మీ ఆవేదన, మీ ఆలోచన నాకు తెలుసు. అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో, పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. అదే విధంగా మిత్రులారా, ఇవాళ కుర్మ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కుర్మ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ, గద్వాలు కోటలో సరిత తిరుపతయ్యను, ఒక కుర్మ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది. ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు, మా ఇంటి మీద కాకి ఇంటి మీద బాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను, ఒక ఆడబిడ్డను, ఒక కుర్మ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసి 5,000 ఓట్లు తక్కువ మెజార్టీతోనే ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టి నిజంగానే సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే, మన మంత్రివర్గంలో సీతక్కకు ఆదివాసి బిడ్డకు, కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినాం. సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళని గెలవాల్సినప్పుడు పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అర్నమ్మ దివాళాకోరు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను హేమీలు ఉద్దండులు యోధులు ఉన్న వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభలో 10 పైసలు ఖర్చు లేకుండా నామినేషన్ కు 10,000 కూడా పార్టీ కట్టి ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టిన. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।